హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఎట్టకేలకు బెంగళూరుకి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ముందుగా ఎర్నాకుళం నుండి బెంగళూరు మధ్యలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి వివరాలు తెలుసుకుందాం. ఎట్టకేలకు బుధవారం రోజు ఎర్నాకుళం బెంగళూరు ఎర్నాకుళం మధ్యలో కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్గా ఈ ట్రైన్ ప్రజలకి సేవలు అనేది అందించబోతుంది. వారానికి 3 రోజులు ఈ ట్రైన్ ప్రజలకి అందుబాటులో ఉంటుంది. ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ నుండి ఈ ట్రైను మధ్యాహ్నం 12:50 బయలుదేరుతుంది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకి ఈ ట్రైను బెంగళూరుకి చేరుకుంటుంది. ఎర్నాకుళం నుండి బెంగళూరుకి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 06001గా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రస్తుతం తిరుగుతున్న అన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లకి 22 లేదా 20 తోటి నెంబరింగ్ సిస్టమ్ అనేది ప్రారంభమవుతుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి 06 తోటి స్టార్ట్ అవ్వడం అనేది కొంచెం మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇది ఒక స్పెషల్ రైలుగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి దీని నెంబరింగ్ సిస్టమ్ కూడా స్పెషల్గా ఉంటుంది. ఇంకా బెంగళూరు ఎర్నాకుళం మధ్యలో ఈ ట్రైన్ వచ్చేసి బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 5:30 ఈ ట్రైను బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2:20 ఎర్నాకుళంకి చేరుకుంటుంది. బెంగళూరు ఎర్నాకుళం మధ్యలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 06002గా ఉంటుంది. ఎర్నాకుళం బెంగళూరు మధ్యలో ఈ ట్రైను మనకి ప్రతి బుధవారం, శుక్రవారం, శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. అలాగే బెంగళూరు నుండి ఎర్నాకుళం మధ్యలో ఈ ట్రైను గురువారం, శనివారం, సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క టికెట్ ప్రైజెస్ అనేవి మనం చూసుకుంటే ఏసీ చైర్ కార్కి 1465గా నిర్ణయించడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ క్లాస్కి 2945గా నిర్ణయించడం జరిగింది. ఈ ట్రైన్కి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి: త్రిశూర్, పాల్క్వాడ్, పొదనూరు, తిరుపూరు, ఈరోడ్, సేలం. ఈ స్టేషన్లో ఆగుతూ తన ప్రయాణాన్ని ఈ ట్రైన్ కొనసాగిస్తుంది. ఎట్టకేలకు ఈ రైలు అనేది అందుబాటులోకి రావడంతో బెంగళూరు ఎర్నాకుళం మధ్యలో ప్రజలకి అతి వేగవంతమైన ప్రయాణం అనేది అందుబాటులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే బెంగళూరుకి ప్రయాణించే ఐటీ ఉద్యోగులకి ఈ ట్రైను చాలా వరకు కన్వెంట్గా మారనుంది. ఓకే ఫ్రెండ్స్, బెంగళూరు ఎర్నాకుళం మధ్యలో కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా రూట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, ఆ రూట్ పైన కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.